హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనం స్పై యూనివర్స్ అంటే టైగర్, పఠాన్, కబీర్ లాంటి మొనగాళ్ళు దేశాన్ని కాపాడటం చూసాం. కానీ ఈసారి ఒక చిన్నప్పుడు దొంగిలించబడిన బాల్యం, జెనెటికల్‌గా మార్చబడిన రక్తం మరియు తండ్రి అనుకున్నవాడే ఒక రాక్షసుడని తెలిస్తే ఓ ఆడపిల్ల ఎలా ఎదురు తిరిగింది అనేదే ఈ కథ. తన శరీరంలో ప్రవహిస్తున్న ఆల్ఫా సీరం శక్తులతో లంకను దహనం చేయటానికి బయలుదేరిన ఒక మోడ్రన్ సీత కథే ఈ స్టోరీ. రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి విజువల్స్ అండ్ అదిరిపోయే యాక్షన్ స్టంట్స్‌తో రచ్చలేపుతున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లేటెస్ట్ మూవీయే 'ఆల్ఫా'. ఇందులో ఆలియా భట్ రూత్‌లెస్ అసాసిన్‌గా తన యాక్షన్‌తో మైండ్ బ్లాక్ చేసింది. మరి 'ఆల్ఫా' అసలు ఫుల్ స్టోరీ ఏంటో మనం డీటెయిల్స్‌లోకి వెళ్లి చూద్దాం. కథ 1999 కార్గిల్ యుద్ధం తర్వాత మొదలవుతుంది. ఇండియన్ ఆర్మీలో కల్నల్ ఫతే సింగ్ లఖావత్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ విక్రాంత్ కౌల్ కలిసి మానవాతీత శక్తులను ఇచ్చే ఆల్ఫా సీరం అనే ఒక సీక్రెట్ సూపర్ సోల్జర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో విక్రాంత్ గర్భిణీ భార్య జానకి గుండె జబ్బుతో చావు బతుకుల్లో ఉంటే విక్రాంత్ ఆమె ప్రాణాలు కాపాడడానికి ఆ సీరం ని ఆమెకు ఇస్తాడు. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చి చనిపోతుంది. ఆ సీరం ప్రభావం వల్ల ప్రాజెక్ట్ ని రద్దు చేయాలని ఆర్డర్స్ రావటంతో ఫతే సింగ్ కి కోపం వస్తుంది. అతను విక్రాంత్ భార్య పిల్లలు ఇద్దరు చనిపోయారని అబద్ధం చెప్పి ఆ కవలల్లో ఒక పాపను కిడ్నాప్ చేస్తాడు. ఆ పాప రక్తంలో ఆల్ఫా సీరం శక్తులు ఉంటాయి. ఫతే సింగ్ ఆ పాపకు సీత అని పేరు పెట్టి రాజస్థాన్లోని ఒక సీక్రెట్ బేస్లో కఠినమైన శిక్షణ ఇచ్చి ఒక భయంకరమైన అసాసిన్గా పెంచుతాడు. ఫతే సింగ్ చెప్పిన వారందరినీ దేశద్రోహులు అనుకుంటూ సీత చంపేస్తూ ఉంటుంది. కట్ చేస్తే 24 ఏళ్ల తర్వాత 2026లో సీతకు డాక్టర్ వర్గీస్ ద్వారా ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తనని పెంచిన ఫతే సింగ్ దేశభక్తుడు కాదు, తన బాల్యాన్ని దొంగిలించిన ఒక రాక్షసుడని తెలుసుకొని సీత ఎదురు తిరుగుతుంది. ఇక ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ల్యాబ్స్‌ని ధ్వంసం చేస్తూ వెళ్తుంది. ఈ గందరగోళంలో చీఫ్‌గా ఉన్న విక్రాంత్ కౌల్ రంగంలోకి దిగుతాడు. సీత తన సొంత కూతురే అని విక్రాంత్‌కి తెలుస్తుంది. మరోవైపు సీతకు దూరమైన తన కవల సోదరి దుర్గా స్పెయిన్‌లో సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సీత తన తండ్రిని, సోదరి దుర్గను కలుసుకుంటుంది. కానీ వారు ఒకరినొకరు అర్థం చేసుకునే లోపే ఫతే సింగ్ సైన్యం వారి సేఫ్ హౌస్ పై దారుణంగా అటాక్ చేస్తుంది. విక్రాంత్ కౌల్ విలన్ల చేతికి చిక్కి బందీ అవ్వగా సీత తన చెల్లెలు దుర్గను కాపాడుకుంటూ లడక్ ఎడారుల్లోకి పారిపోయే ఇంటెన్స్ యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక రెండో భాగంలో అస్సలు విలన్ ట్విస్ట్ బయటపడుతుంది. ఫతే సింగ్ లఖావత్ నిజానికి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కాదు. అతను 1989లోనే ఇండియాలోకి చొరబడిన ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ మేజర్ జరార్ ఖాన్. ఆల్ఫా సీరంని దక్కించుకొని పాకిస్తాన్కి ఇవ్వాలనేదే అతని ప్లాన్. లడఖ్లో ఉన్న సీతా దుర్గలపై మళ్ళీ జరార్ ఖాన్ మనుషులు దాడి చేస్తున్నప్పుడు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోని మేజర్ కబీర్ దలీవాల్ ఎంట్రీ ఇస్తాడు. కబీర్ వచ్చి విలన్లని అడ్డుకొని సీతాదుర్గలు తప్పించుకోవటానికి హెల్ప్ చేస్తాడు. ఈ లడక్ యాక్షన్ సీన్స్ అలాగే హృతిక్ రోషన్ క్యామియో థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది. చివరగా సీత మరియు దుర్గా ఇద్దరు కలిసి చిరపుంజీలో ఉన్న జరార్ ఖాన్ మెయిన్ ఫెసిలిటీ బేస్ పై అటాక్ చేస్తారు. అక్కడ బందీగా ఉన్న తమ తండ్రి విక్రాంత్ ని కాపాడుకుంటారు. క్లైమాక్స్ లో ఆలియా భట్ మరియు బాబీ డియోల్ మధ్య జరిగే 1-on-1 రా అండ్ బ్రూటల్ ఫైట్ హైలైట్ గా నిలుస్తుంది. సీరం పవర్స్ ఉన్న సీత జరార్ ఖాన్ ని దారుణంగా కొట్టి చంపేస్తుంది. ఆల్ఫా ప్రాజెక్ట్ ని పూర్తిగా అంతం చేసి తండ్రితో కలిసిపోతారు. చివర్లో విక్రాంత్ కౌల్ ఈ ఇద్దరు సిస్టర్స్ కి ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తారా లేదా రాలో జాయిన్ అవుతారా అని చాయిస్ ఇవ్వటం, వారు దేశ సేవకు సిద్ధపడటంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి ఆలియా భట్ మరియు సర్వరీల పవర్ఫుల్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్ఫా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.